ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా అందరూ? పరిశుద్ధాత్మదేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఒక శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను బలపరచాలని ఆశపడుతూ ఉన్నారు. మీరు కూడా ప్రార్థనాపూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ఈరోజు ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం. తలలో వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు. ఉదయకాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమును అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనమును చదువుకుందాం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. స్తోత్రం. చాలా సమయాలలో మనకున్న శక్తిని బట్టి బలమును బట్టి గర్విస్తూ ఉంటాం. నాకున్నటువంటి కుటుంబ పరిస్థితులను బట్టి, బంధు బలగమును బట్టి, ధన బలమును బట్టి నేను ఏదైనా చేసేయగలను అని అనుకుంటాం. కానీ వాక్యం చెప్తుంది, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక దేవుని ఆత్మ చేతనే కార్యాలు జరుగుతాయి. నిజమే. దేవుని కృప లేకుండా, దేవుని సహాయం లేకుండా, దేవుని నడిపింపు లేకుండా మనం ఏమీ చేయలేము. మనకున్న పరిస్థితులను బట్టి ఒకవేళ ధనం ఎక్కువ ఉండవచ్చు, గొప్పవాడవై ఉండవచ్చు, నీకు జ్ఞానము ఉండి ఉండవచ్చు. కానీ ఏది ఉన్నప్పటికీ కూడా దేవుని సహాయం లేకుండా, దేవుని కృప లేకుండా మన జీవితంలో ఏది కూడా జరగదు. కాబట్టి మనము దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మీద ఆధారపడే వారముగా మనము ఉండాలి. దేవుని కృపను బట్టి, దేవుని శక్తిని బట్టి మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనంలో యెహోషాపాతు చేయించినటువంటి ప్రార్థన మనం గమనిస్తాం. తన చుట్టూ కూడా శత్రువులు వచ్చి చుట్టుముట్టినప్పుడు యెహోషాపాతు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా, ఈ విస్తారమైనటువంటి సైన్యం చేతిలో ఓడిపోకుండా ఉండినట్లుగా నాకు సహాయం చేయము. నాకున్న బలము సరిపోదు. కాబట్టి ఈ శక్తిహీనునికి, బలహీనునికి సహాయం చేయము. నీవే కదా మాకు దిక్కు. మా బలము, మాకున్నటువంటి జ్ఞానము, మాకున్నటువంటి సైన్య బలము సరిపోదు. మాకు సహాయం చేయుటకు నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత నిజమైనటువంటి సత్యం అండి. దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, మా శక్తి సరిపోదయ్యా, నీ సహాయం మాకు కావాలి. నిజమే. మన జీవితంలో కూడా దేవుని సహాయం మనకు కావాలి. దేవుని శక్తి చేత, దేవుని కృప చేత మనం ఏదైనా సాధించగలం. దేవుడు మనకు సహాయం చేస్తాడు, కృప చూపిస్తాడు, ప్రతి విషయాలలో మనలను నడిపిస్తాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడండి. దేవునికి మీ సమస్యను చెప్పుకోండి. దేవుని దగ్గరకు వచ్చి దేవుని పాదాలు పట్టుకోండి. ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి తన శక్తితో మనలను నింపును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడి ఉన్నారు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నీ ఆత్మ చేతనే కార్యాలు జరుగుతాయని మాకు సెలవిచ్చారు. మీకు వందనాలు. మీ కృపను బట్టి మా జీవితాలలో ఈరోజు ఎవరెవరైతే ఈ వాగ్దానం వింటున్నారో వారికి మీ సహాయం అనుగ్రహించి వారు చేయించిన ప్రార్థనలకు జవాబు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనిచూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.